ఆర్థికంగా ఎందుకు దెబ్బతీస్తున్నావు? ఏమయ్యా, నీ మీటింగులకు కానీ నీ ఆఫీస్కి కానీ ఎవడన్నా ₹1 ఇచ్చాడా? ఎవడికి వాడు పెట్రోల్ వాడే కొట్టుకుంటాడు, వాడు జెండా వాడే కొనుక్కుంటాడు, వాడు మందు వాడే దాకా నీ సభలోకి వస్తుంటే ఇష్టం ఉంటే ఉండండి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. ఇష్టం లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోరు? అందరూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దాకా. నేను వెళ్ళిపోయే రకం కాదు. నీ అంతు చూస్తా. ఎలా చూస్తాననేది 24 గంటల్లో నువ్వు నా దగ్గరికి రాకపోతే నువ్వు చూద్దువు కానీ ఎలా చూస్తాను, ఎలా నిన్ను బస్టు పట్టిస్తాను, అసలు నీ పుట్టు పూర్వత్రాలు ఎలా బయటపడతానో ముందు తెలుసుకుంది. కానీ మీకేమన్నా మరదాలు ఉంటే అడగండి. పొత్తు ప్రకటన చేసి చాలా రోజులు అయింది కదా, ఎప్పుడైనా వచ్చారు బయటికి పెట్టుకోండి. ఇప్పుడు ఏమన్నా పొత్తు ప్రకటించి చాలా రోజులు లేదు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారంటారు? పొత్తు ప్రకటించి ఎన్నాళ్ళు అవుతుందండి? సుమారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడ్డప్పుడు, అంతే కదా. నేను నా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నా. అంటే నాకు ఎవరు పిలవలేదు. నేను కొంతమందిని అడిగా, మీడియాని, నాకు ఎవరు రాలా. నా దగ్గర డబ్బు లేదు, డబ్బు ఇచ్చి చెప్పించుకునే అంత స్తోమత నాకు ఆ రోజు లేదు. చాకిరేవు అని ఒక ఛానల్ ఉంటుంది. చాకిరేవు అనే ఒక ఛానల్లో నేను స్వయంగా ఇంట్లో కూర్చొని పెట్టుకున్న వీడియోలు ఉన్నాయి. ఈ రోజున టీడీపీ కోసం బీజేపీని పక్కకి నెట్టి వచ్చి కలుస్తాడు పవన్ కళ్యాణ్ గారు అని నేను 2.5 సంవత్సరం క్రితం చెప్పాను. ఈ రోజు చెప్పలేదండి. నేను 2.5 సంవత్సరం కావాలంటే అసలు ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అన్నది 2.5 సంవత్సరాల క్రితం, అంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పి ఆయన బతుకుంది నేను. ఇకపోతే ఈ కండవా తీమని కొంతమంది అడుగుతున్నారు. నేను అంతే చెప్పాను. ఇప్పుడు నేను రోజుకు ఒక కండ వేసుకునే పరిస్థితిలో నేను లేను. నేనన్నా ఈ పార్టీ నుంచి వెళ్ళిపోవాలి, లేదు పవన్ కళ్యాణ్ గారన్నా ఈ పార్టీని టీడీపీలోనో లేదా ఇంకో దానిలో విలీనం చేసుకోవాలి. అసలు ఇంకొక విషయం తెలుసా అండి, ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు కదా, ఎప్పుడు పొత్తులో లేడు. ఈయన రాజధాని భూములు చంద్రబాబు నాయుడు అనుకోవి ఈయన కూడా ఉన్నాయేమో నాకు ఒక డౌట్. రాజధానిలో భూములు ఉన్నాయో నాకు నిజం వార్తలు చెప్పలేదు, ఈయనకు కూడా భూములు ఉన్నాయో ఒక నాకు డౌట్ అనమాట. ఈయన ఎప్పుడైతే రాజధాని ఇక్కడ కాదన్నారో అప్పుడు హడావుడిగా ₹1 కోటి సైనిక వెల్ఫేర్కి ఇచ్చి బీజేపీ కాడికి వెళ్ళాడు. 2019 ముందు బీజేపీని తిట్టింది మీరే కదా, 2019 తర్వాత ₹1 కోటి ఇచ్చింది మీరే కదా. అప్పుడు మీరు ఏం మాట్లాడారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో నేను ఒక్కడే పోరాడుతుంటే 18 ముందు పోరాడితే నేను బీజేపీ నా మీద ఒక గురి పెట్టింది, అందుకని నేను ఇప్పుడు నేను అట్ట కాదు మీరందరూ ముందుంటే నేను అనుకుంటానన్నా కదా. మరి అలాంటిది ఈ రోజున బీజేపీ వాళ్ళకి ఎందుకు భయపడట్లేదు? నువ్వు ఈ రోజున బీజేపీ సలహా తీసుకోకుండా మీరు పొత్తు ఎలా ప్రకటించారు? బీజేపీ వస్తే రాండి, లేకపోతే లేండి, బీజేపీ మాకు సాగిస్తుంది అనుకుంటున్నాం, బోకర పనులు చేసుకుంటున్నాం. బోకరేదవా? ఈ బోకరేజ్ పనులు చేసుకునే కాడికి నీకు పార్టీ ఎందుకు? మా అందరిని ఎందుకు తాకట్టు పెట్టావు? మేము వైసీపీ, ఇప్పుడు టీడీపీలో ఉన్న కాపులు టీడీపీలో ఉంటారు, వైసీపీలో ఉన్న కాపులు వైసీపీలో ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేసుకుంటారు. ఇక నీకెందుకు మధ్యలో? అసలు విషయం ఏంటంటే టీడీపీ జనసేన 2 ఒక్కటే. ఎందుకంటే టీడీపీ పెట్టించింది కూడా నేను 2.5 సంవత్సరాల కింద చెప్పాను. రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి రామోజీరావు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక సన్నిహితమైన స్నేహ సంబంధం ఏదో ఒకటి ఉంది, వారు మాట్లాడి పెట్టించారు. డైరెక్ట్గా టీడీపీకి పొత్తితే 2014 ముందు కాపులు ఓట్లు వేయరనే ఒక చెడు ఆలోచనతో తెలివిగా బీజేపీతో ముందు కల్పించి